So idempotent matrix అంటే in a square matrix 3 by 3 order or 2 by 2 order, okay, if the condition A square equals to A satisfies, such a matrix is called idempotent matrix. అంటే ఏంటన్నా స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే 3 by 3 సేమ్ ఉండాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏంటిది? రోస్ అండ్ కాలమ్స్ షుడ్ బి సేమ్, రోస్ అండ్ కాలమ్స్ షుడ్ బి సేమ్. ఆర్ 3 by 3 మ్యాట్రిక్స్ తీసుకోవచ్చు, లేదంటే 2 by 2 మ్యాట్రిక్స్ తీసుకోవచ్చు. 3 by 3 అంటే 3 columns 3 rows, 2 by 2 అంటే 2 columns 2 rows. Order if the condition A square equals to A and satisfy అవుతే such a matrix is called idempotent matrix అంటారు. అంటే A square equals to A అవుతే. ఓకేనా? చూడు ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ A తీసుకుంటున్నాను. మ్యాట్రిక్స్ ఆల్రెడీ చేశాను, ఇది చేసి మీకు చెప్తున్నాను. ఓకేనా? మ్యాట్రిక్స్ A is equals to 1 0 0 0. ఓకేనా? ఎందుకు అదే తీసుకున్నాం అన్న సార్, ఇది ఎందుకు ఇదే తీసుకున్నా సార్ అంటే, ఓకేనా, నేను ఆల్రెడీ సర్వ్ చేశాను కాబట్టి మీకు దీనికి మాత్రం ఐడెంటిపోటెంట్ వస్తుంది ఈ మ్యాట్రిక్స్ మాత్రమే. ఓకేనా? అడిగడి. సో A, ఓకేనా, ఇప్పుడు ఇదేంటిది A, దీంట్లో ఇవి కాలమ్స్ రోస్ R1 and R2 రో, ఇది కాలమ్ C1 C2 rows. ఓకేనా? 2 rows 2 columns. So matrix is 2 by 2 matrix. అంతేనా? 2 by 2 matrix. A is 2 by 2 matrix. ఎలా రాస్తారంటే A is 2 by 2 matrix అని రాస్తాను. ఓకేనా? డిఫైన్ చేస్తారు దీన్ని, మ్యాట్రిక్స్ డిఫైనేషన్ ఇట్లా ఉంటుంది. ఓకేనా? 2 by 2. ఇప్పుడు కండిషన్ ఏంటిది? A square is equals to A and 2 చేయాలి. అంతేనా? A and 2 చేయాలి. సో వాట్ ఈస్ A square? కండిషన్ ఏంటిది? A square equals to A and 2 చేయాలి. సో now A square is equals to A into A. A into A is nothing but A అంటే 1 1 0 0 0 A. Okay, into again 1 0 0 0. ఓకేనా? A ఇక్కడ A తీసుకున్నా, ఇక్కడ కూడా తీసుకున్నా, అంటే మ్యాట్రిక్స్ A అవుతుంది. ఓకే, మ్యాట్రిక్స్ A into A మ్యాట్రిక్స్. ఓకేనా? A into A మ్యాట్రిక్స్, A into A మ్యాట్రిక్స్, A into A. ఓకే, ఇప్పుడు యాడ్ చేయాలి చూడండి. ఓకేనా? ఫస్ట్ రో ఎలా మల్టిప్లికేషన్ చేయాలి చూడండి. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏమంటారు? మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్. ఓకేనా? ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్. ఓకే, చూడండి, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఈ రోలో కాలమ్ ఫస్ట్ ఎలిమెంట్. సారీ, ఇది రోస్, ఇది కాలమ్స్. ఇలా ఉంటే రోస్, ఇలా ఉంటే కాలమ్స్. ఓకేనా? ఆ సినిమా చూసాం కదా, ఇది రోస్, ఇలా చూస్తుంటే రోస్ అంటారు. ఓకే, ఇట్లా చూస్తే కాలమ్స్ అంటారు. ఓకేనా? సో ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ 0 into 0 సెకండ్ ఎలిమెంట్ ఇంటూ సెకండ్ ఎలిమెంట్, 0 into 0 అయిపోయింది. ఇది అయిపోయింది, అబ్జెక్ట్ అయింది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలమ్ ఇమీడియట్ రావాలి. మళ్ళీ రివర్స్ పోతే ఇటు పోతే కష్టం అవుతుంది. ఓకేనా? ఇక్కడ నుంచి మనకి పోయిన మనకు కష్టం అవుతుంది. అందుకే ఏం చేస్తున్నా, సెకండ్ రో ఫస్ట్ కాలమ్ తీసుకుంటున్నా. అప్పుడు 0 into 1. సో 0 into 1 ఫస్ట్ ప్లగ్ చేద్దాం, ప్లస్ 0 into 0 0 into 0 ఫినిష్, బ్రాకెట్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా, రబిచ్. ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఇది అప్డేషన్. ఫస్ట్ రో 1 into 0 1 into 0 ప్లస్ 0 into 0 0 into 0. ఓకేనా? ఫస్ట్ రో సెకండ్ కాలమ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలమ్. ఓకే, సెకండ్ రో సెకండ్ కాలమ్. సో 0 into 0. ఓకేనా? ఇవి రోస్, ఇవి కాలమ్స్. ఓకేనా? రోస్ కాలమ్స్. ఓకేనా? ఇలా ఉంటే రోస్ నాన్న, ఇలా ఉంటే ఏంటిది? రోస్. ఓకే, ఇలా ఉంటే ఏంటిది? కాలమ్స్. ఓకేనా? కాలమ్స్ అంటే ఇప్పుడు మన పిల్లర్స్ వేస్తారు కదా, కాలమ్. ఓకేనా? అడిగండి. సో రోస్ కాలమ్స్, పిల్లర్ లాగా స్టేట్ ఉంది అనుకో, పిల్లర్ లాగా ఇట్లా స్టేట్ ఉంటే రోస్, ఇలా హార్డ్ ఉంటే, ఇలా వర్టికల్ లైన్ ఉంటేనేమో రోస్, హార్డ్ లైన్ ఉంటేనేమో కాలమ్స్. ఓకేనా? సో 0 into 0 మళ్ళీ 0 into 0 ప్లస్ 0 into 0 అంటే కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నాను. ఓకేనా? సార్ పదే చెప్తున్నాను అనుకోకండి.
ఈ అర్థం కానీ చెప్తున్నాను ఓకేనా రోస్ అండ్ కాలమ్స్ ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాం ఇప్పుడు ఏం చేయాలి యాడ్ దట్ ఈస్ ఇక్కడ యాడ్ చేద్దాం ఓకే చూడండి అదే సెన్స్ వస్తుంది 0 into sorry first row is 0 into 1 ఇక్కడ చూసా తక్కువగా ఉంటుంది అందుకే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ సో 1 into 1 ఓకేనా ఇక్కడ 1 0 into 0 అగైన్ 0 into 1 వచ్చిందా సో చెక్ చేసుకోండి 0 0 0 0 ఓకేనా ఇక్కడ సెకండ్ రో ఫస్ట్ రో సెకండ్ కాలమ్ 1 into 0 1 into 0 yes 0 into 0 0 ఓకేనా దాని ఇప్పుడు చూడండి 1 into 1 is 1 0 into 0 is 0 1 plus 0 1 plus 0 ఇక్కడ 0 plus 0 ఇక్కడ 0 plus 0 ఇక్కడ 0 plus 0 సో 0 plus 0 వచ్చింది సో ఆన్సర్ ఏమైంది ఇప్పుడు ఆన్సర్ చెప్పండి 1 0 0 0 1 0 0 0 ఓకేనా 1 0 0 అయిపోయింది కదా 1 0 0 దీనికి ఈక్వల్ అయింది చూడండి 1 0 0 0 ఈక్వల్ అయిందా సో ఈ ఆన్సర్ సేమే కదా ఎస్ ఇక్కడ 1 0 0 0 ఇక్కడ కూడా 1 0 0 0 సేమే కదా కండిషన్ సాటిస్ఫై అయిందా ఎస్ a is equals to 1 0 0 0 next a square is equals to 1 0 0 0 a square కూడా అంతే a square కదా అన్న ఇది a square ఓకేనా a square ఓకేనా a square కూడా ఇదే సో therefore ఏం రాయొచ్చు a square is equals to a square equals to a therefore it is idempotent matrix idempotent matrix is idempotent matrix okay na it is idempotent matrix okay I am repeating again చూడండి in a square matrix 3 by 3 order 2 by 2 order if the condition a square equals to a satisfied చేస్తే the matrix is called idempotent matrix అంటారు ఒకవేళ a నేను 1 0 0 0 తీసుకుంటే r1 r2 c1 c2 ఓకేనా వేరే చేసి రావచ్చు సార్ అవే తీసుకోవాలంటే నేను వేరే చేశాను రాలేదు నాకు సపోజ్ ఇలా తీసుకున్నాను నేను అలా తీసుకున్నంటే a ఈక్వల్స్ టు ఓకేనా 0 0 0 1 తీసుకున్నాం ఓకే 0 1 0 తీసుకున్నాం ఇలా తీసుకుని రాలేదు నాకు ఓకే నేను మ్యాట్రిక్స్ తీసుకున్నాను నాకు రాలేదు సో ఇలా చేంజ్ చేసుకున్నాం మిగతా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ కి మీకు అర్థం అని చెప్పాను ఈజీ ఉంటుందని ఇది తీసుకున్నాం కానీ నెంబర్స్ కొంచెం కాంప్లికేట్ ఉంటుంది అంతే సో ఈ మ్యాట్రిక్స్ తీసుకోండి 1 0 0 0 సో r1 r2 2 by 2 మ్యాట్రిక్స్ ఎందుకు 2 rows 2 columns సో కండిషన్ ఏంటిది a square is equals to a అనే కండిషన్ కావాలి సో a square అంటే ఏంటి ఇప్పుడు a into a is equals to a ఇది a సో ఇక మల్టిప్లై చేస్తాను ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ సో 1 into 1 1 into 0 into 0 నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలమ్ సో 0 into 1 0 into 1 0 into 0 నెక్స్ట్ 1 into ఇక్కడ అంటే ఈ రో ఈ కాలమ్ 1 into ఇది తీసేయండి నాకు చేసిన అవసరం లేదు ఇంకా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు సో 1 into 0 1 into 0 0 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 into 0 ఓకేనా సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అగైన్ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ రో ఫస్ట్ సెకండ్ కాలమ్ సెకండ్ రో సెకండ్ కాలమ్ కి వెళ్ళాలి ఇది ఫిల్ అప్ అయిన తర్వాతనే ఇటు రావాలి ఓకేనా ఇటు ఫిల్ అప్ ఇట్లా ఫిల్ చేయదు వన్ ఫస్ట్ ఇది ఫిల్ అప్ కావాలి తర్వాత ఇది ఫిల్ అప్ కావాలి తర్వాత ఇది కావాలి ఓకేనా అది రాసుకోండి 1 2 3 4 ఓకే తర్వాత యాడ్ చేస్తే సేమ్ వచ్చింది సో దిస్ ఇస్ ఐడెంటిఫైడ్ మ్యాట్రిక్స్ ఓకేనా టేక్ దిస్ నెక్స్ట్ we will go with invalid matrix okay involuntary matrix okay involuntary matrix in a square matrix in a square matrix okay
a square matrix if a square is equals to I. A square equals to I. Okay na? If a square equals to I is a condition. If a square equals to I is a condition. Okay na? Condition satisfies. Condition satisfied. Then in a square matrix, if a square equals to a is a condition satisfied, then okay, then in a square matrix, if a square equals to I is a condition satisfies, then okay, na, such a matrix is called as such a matrix is called such a matrix is called such a matrix is called involuntary matrix. Involuntary matrix, not involuntary, sorry, involuntary matrix. Okay, so the matrix is called as involuntary matrix. In a square matrix, if a square equals to I is a condition satisfies. A square equals I and condition satisfy avute, okay na, then such a matrix is called as involuntary matrix under involuntary matrix. Okay, condition enti చూడండి example sir. With an example A, suppose example A is equals to, okay, example A equals to, already చేశాను దీన్ని, so example A is equals to 1 0 0 1. నేను 2 by 2 మ్యాట్రిక్స్ తీసుకుంటాను. ఓకేనా, స్క్వేర్ మ్యాట్రిక్స్ 3 by 3 కావచ్చు, ఓకేనా, 3 by 3 ఆర్డర్ ఉండొచ్చు, లేదంటే 2 by 2 ఆర్డర్ ఉండొచ్చు, మన ఇష్టం అది. అష్యూర్ దిస్ 3 by 3 మ్యాట్రిక్స్ తీసుకోవచ్చు, 2 by 2 మ్యాట్రిక్స్ తీసుకోవచ్చు. నేను 2 by 2 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. ఓకేనా, సో ఇది R1 రో R1, ఇది రో R2, ఇది రో C1, ఇది రో C2. ఓకేనా, ఇప్పుడు కండిషన్ ఏంటి? A స్క్వేర్ ఈక్వల్స్ I. కండిషన్ ఏంటన్నా? కండిషన్ ఏంటి? A స్క్వేర్ ఈక్వల్స్ టు I సాటిస్ఫై కావాలి. కండిషన్ A స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు I. ఓకే, ఇది సాటిస్ఫై కావాలి, అంతేనా? ఇప్పుడు చూడండి ఏం చేస్తుందంటే A స్క్వేర్ ఈక్వల్స్ ఏం రావచ్చు? A ఇంటూ A ఇంటూ A. A స్క్వేర్ ఈక్వల్స్ టు A ఇంటూ A. ఓకే, ఇస్ నథింగ్ బట్ దట్ ఈక్వల్స్ టు so A square equals to A into A. Okay, is nothing but I రావాలి. A square into A is ఎంత రావాలి? I రావాలి. So A square is equals to 1 1 0 0 1. Okay, A square equals to 1 0 0 1 into మళ్ళీ again A square అంటే ఏంటి కదా 1 0 0 1. ఓకేనా, A స్క్వేర్ అంటే ఏంటిది? A ఇంటూ A వేస్తే ఎంత రావాలి? I రావాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. I అంటే ఏంటన్నా? I is nothing but, ఇక్కడ I ఏంటన్నా? I is nothing but ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలన్నా. I అంటే ఏంటిది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే ఏం సార్ అర్థం కాలేదంటే I ఎట్లా రావాలంటే I ఈక్వల్స్ టు 1 0 0 1. ఒక 2 by 2 మ్యాట్రిక్స్ అయితేనేమో 2 by 2 మ్యాట్రిక్స్ అయితే వస్తుంది అన్న. I అంటే 1 0 0 1 లాగా వస్తుంది ఒక 2 by 2 మ్యాట్రిక్స్ అయితే. అదే 3 by 3 అయ్యానుకో I ఈక్వల్స్ 3 by 3 ఎలా వస్తుంది అన్న? I ఈక్వల్స్ టు 3 by 3 అయితే 1 0 0 1 0 0 0 1. ఇది 3 by 3 మ్యాట్రిక్స్. I ఈక్వల్స్ అంటే ఇది 3 by 3 మ్యాట్రిక్స్. ఓకే, 2 by 2 ఏమో 1 0 0 1 వస్తుంది. అదే 3 by 3 అయితేనేమో 1 0 0 0 అనేది 1 0 0 0 1 0 0 0 1. ఓకేనా, ఇది 3 by 3 మ్యాట్రిక్స్, ఇది 2 by 2 మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మనం 2 by 2 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. 2 by 2 మ్యాట్రిక్స్ తీసుకున్నాం కాబట్టి మనకి ఆన్సర్ ఏం కావాలి? 1 0 0 1 రావాలి. చూద్దాం, చేద్దాం ఒకసారి. ఇక్కడ వచ్చింది రాలేదు, ఇంకా రాలే, వన్ ప్లే చేస్తాం వస్తుంది. ఇది ఈక్వల్స్ టు ఎలా వన్ ప్లే చేయాలి? ఓకేనా, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, అంతే కదా మల్టిప్లికేషన్. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్. సో 1 into 1. ఓకే, కొంచెం కిందికి వేసుకుందాం. 1 into 1. సో ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ కాలమ్ ఫస్ట్ ఎలిమెంట్. ఓకేనా, ప్లస్
అగైన్ 0 ఇంటూ 0. ఓకేనా, ఫస్ట్ రో ఫినిష్ అయిపోయిందా? ఓకేనా, చాలా మంది చేస్తారంటే ఇది అయిపోయిన తర్వాత ఇటు పోతారు, ఇటు పోవద్దు, తప్పది. ఓకేనా, ఈ ఫస్ట్ రో అయిపోగానే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం అంటారు, తప్పది, మిస్టేక్ అట్లా చేయొద్దు. మిస్టేక్ అంటే మిస్టేక్ ఏం కాదు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంతే. ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి, అయిపోయాక సెకండ్ రో ఫస్ట్ కాలం, కాలం ఫినిష్ అయిపోతుంది అన్న. ఓకేనా, సో 0 ఇంటూ 1, 0 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 0, 1 ఇంటూ 0 ఫినిష్. ఇట్లా కాలం ఫినిష్ అవుతుంది, రో ఫినిష్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది అప్ చేసేయండి. ఇప్పుడు ఎక్కడ వెళ్తారు? సెకండ్. ఓకేనా, ఫస్ట్ రో సెకండ్ కాలం, సో 1 ఇంటూ 0, 1 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1, 0 ఇంటూ 1. ఓకేనా, 1 ఇంటూ 0 ఇది 1 కదా, 1 ఇంటూ 0, 1 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0 ఇంటూ 1, 0 ఇంటూ 1. ఓకేనా, మధ్య ప్లస్ పెట్టాలి. సమ్ ఆఫ్ ది ఇది. ఓకేనా, సమ్ ఆఫ్ ది రోస్ అండ్ కాలం ఆపరేషన్ కాబట్టి ప్లస్ పెట్టాలి. ఓకేనా, మధ్యలో ప్లస్ అప్లై చేసుకోవాలి. సో అదే ప్లస్ ఎందుకు వచ్చింది అంటే సమ్ ఆఫ్ ది రోస్ అండ్ కాలం ఆపరేషన్ కాబట్టి. ఓకేనా, సో డిటర్మినెంట్ అప్పుడు ప్లస్ పెట్టాలి. డిటర్మినెంట్ అన్నప్పుడు సమ్ ఆఫ్ ది రోస్ అండ్ కాలమ్స్ అప్లై చేసినప్పుడు ప్లస్ పెట్టాలి. సమ్ ఆఫ్ ది రోస్ అండ్ కాలమ్స్ అప్లై చేస్తున్నప్పుడు ప్లస్ పెట్టాలి. ఓకేనా, సో నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం, సో 0 ఇంటూ 0, 0 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 1, 1 ఇంటూ 1. సో ఒకవేళ ఇది మ్యాట్రిక్స్ ఎట్లా వస్తుంది చూడండి. సో ఈ పైకి రాస్తున్నాను, పైకి రాస్తాను, రెండు సేమ్ ఉండాలి. రెండు సేమ్ లాగా మాస్ వేసేస్తారు, తీసేస్తారు, కరెక్ట్ చూసుకోండి. ఓకేనా, ఎందుకంటే నీట్ అండ్ లేదు రోస్ కాలమ్స్. ఓకేనా, దిస్ ఇస్ స్క్వేర్ బ్రాకెట్. ఓకేనా, స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకోవచ్చు, ఓపెన్ బ్రాకెట్ పెట్టుకోవచ్చు. స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకోండి. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ చెప్పండి. 1 ఇంటూ 0, 1 ఇంటూ 1 is 1, 1 ఇంటూ 1 is 1 ప్లస్ 0 ఇంటూ 0 is 0, కామా 0 ప్లస్ 0, ఇది 0 ప్లస్ 0 ప్లస్ 0, 0 ప్లస్ 1. సో ఆన్సర్ చెప్పండి ఎంత? ఆన్సర్ ఈక్వల్స్ టు ఇక్కడ వేసేసి. సో a స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? చేసినాక చెప్తా. ఓకేనా, ఇక్కడ చెప్పండి 1 0 0 0. సో ఇది ఆన్సర్ 1 0 0 0 ఇది ఆన్సర్. ఓకేనా, ఈ జీరోనే. ఓకేనా, 1 0 1 0. ఓ సారీ ఇప్పుడు అంతే అవుతుంది, టెన్షన్ అవుతుంది. 1 0 0 1 నేనేం పడుతుంది టెన్షన్. ఓకేనా, కాదు. సో ఆన్సర్ ఈస్ 1 0 0 1. సో సెకండ్ మ్యాట్రిక్స్ ఏమన్నా ఐ కావాలంటే 1 0 0 వచ్చిందా? 1 0 0 వచ్చింది కదా. సో a స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 1 0 0 1. సో ఈక్వల్ అయింది. దట్ ఈస్ ఈక్వల్స్ టు i. ఓకేనా, 1 0 1 ఈక్వల్స్ టు i. ఎందుకు? i is nothing but ఆల్రెడీ ప్రూవ్ చేసిన, ఎంత చేసిన 1 0 0 1 రావాలి. 2 by 2 మ్యాట్రిక్స్ కి 1 0 1 వచ్చిందా? సో a స్క్వేర్ ఏమో 1 0 0 1 వచ్చింది, i కూడా 1 0 0 1. therefore a square is equals to i. therefore a square equals to i. వచ్చింది, satisfy the condition. therefore the given matrix, therefore okay now the matrix is, therefore the matrix A is అంటే ఇది, the matrix A is involute. okay, involutory matrix, involutory matrix. okay, involutory matrix. okay now, okay, come on, take this.
Next we will go with nilpotent. Okay, next matrix is nilpotent matrix. So next is nilpotent matrix అంటే ఏంటి? nilpotent matrix అంటే ఏంటి? ఓకే, సో డోంట్ మైండ్, ఇప్పుడు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, చాలా లేట్ అయిపోయింది. సో మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మిడ్ టర్మ్స్ అనుకుంటా, హాఫ్ ఎర్లీ ఆర్ టోటల్లీ ఐ డోంట్ నో, బట్ మిడ్ టర్మ్స్ అని తెలిసింది. సో అప్లోడ్ చేస్తాను. సో టిల్ నవంబర్, ఓకే, టిల్ నవంబర్ వరకు అయిపోతుంది, అక్టోబర్ కదా, 1 month మొత్తం చాప్టర్ ఫినిష్ చేస్తాను. టిల్ నవంబర్ టుడే ఇస్ 20, అక్టోబర్ 20 ఐ థింక్. సో అక్టోబర్ 20 నుంచి అక్టోబర్ 20, సో నవంబర్ 20 1 month నేను పోర్షన్ కంప్లీట్ చేస్తాను, వీడియోస్ పెట్టేస్తాను కంప్లీట్ గా. దట్ ఈస్ ఓన్లీ మ్యాథ్స్. ఓకే, ఫిజిక్స్ కెమిస్ట్రీ అడిగారు, బట్ ఫస్ట్ మ్యాథ్స్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ పెడతాను. ఓకేనా, సో 1 month టైం ఇస్తే అప్ టు డిసెంబర్ 10th వరకల్లా ఫిజిక్స్ పెడతాను. ఓకేనా, అండ్ డిసెంబర్ 2 ఫిజిక్స్ పెడతాను, మోస్ట్ ప్రాబబ్లీ ఫిజిక్స్. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకేనా, నవంబర్ టు డిసెంబర్, నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు మధ్యలో. ఓకే, 1 month టైం ఇస్తే అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో పెట్టేస్తాను. ఓకే, వీడియోస్ ఫస్ట్ అయితే మ్యాథ్స్ చెప్తాను, ఫస్ట్ అయితే మ్యాథ్స్ చెప్తాను. సో విత్ ఇన్ 1 month డైలీ క్లాసెస్ తీసుకుంటాను. సో చాలా మంది లైవ్ వీడియోస్ అడిగారు, లైవ్ వీడియోస్ వద్దు, ఎందుకంటే వద్దని కాదు, నాకు టైం లేదు, ప్లస్ నేను ఏ టైంలో పడితే నైట్ చేస్తూ ఉంటాను, మార్నింగ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, సో నైట్ మార్నింగ్ నా టైంలో నేను చేస్తూ ఉంటాను. సో మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. సో అందుకేంటంటే లైవ్ వీడియోస్ పెట్టట్లేదు. ఓకేనా, ఇదే వినండి, చాలా లైవ్ వీడియోస్ అడుగుతున్నారు. సో నాకు అందుకే టైం ఉండదు, నాకు టైం ఉన్నప్పుడు నేను పెట్టేస్తూ ఉంటాను. మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్పాను ఎందుకు టైం ఉండదు. సో బట్ నవంబర్ 10 గివింగ్ అష్యూరెన్స్ దట్ టిల్ నవంబర్ 20 చాప్టర్ మొత్తం అన్ని చాప్టర్స్ అయిపోతాయి, ఏలో బిలో. ఓకేనా, ఏ అండ్ బిలో అన్ని చాప్టర్స్ అయిపోతాయి. ఓకేనా, అదే సిలబస్ 30% సిలబస్ తీసేసి తర్వాత చెప్పే సిలబస్. ఓకేనా, సో 30% సిలబస్ కూడా ఒక ఇంక్లూడ్ అవుతే అవి కూడా చెప్పేస్తాను. 30% సిలబస్ తీసేసి చెప్తాను, తర్వాత అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఓకేనా, సో 30% ఇంక్లూడ్ అయింది కాకుండా అవి రాసేస్తాను, అవి కూడా చెప్పేస్తాను. చూడండి, సో 30% ఇంక్లూడ్ 30% సిలబస్ చెప్తాను, ప్లస్ అది కూడా చెప్తాను, తీసేసి చెప్పేస్తాను, తీసేసి కూడా చెప్తాను, రెండు చెప్తాను, వినండి. ఓకేనా, సో 30% సిలబస్ మీకు ఆల్రెడీ మీ దగ్గర సిలబస్ కాపీ ఉంది అనుకుంటారు, ఆ సిలబస్ కాపీ చూస్తూ చదవండి. ఓకే, ఎందుకంటే ఏది ఇంపార్టెంట్ అవసరం లేదు, మీకు కాన్సెప్ట్ కావాలి. ఇప్పుడు పనికి 30% బుద్ధి చేశారు, ఓకే డన్. రేపు బీటెక్ వెళ్తే మరి బీటెక్ వెళ్తే తీసేస్తారా? తీసేయరు, అవి టాపిక్స్ వస్తాయి, అప్పుడు నేర్చుకోవాలి. సో అందుకే ఏంటంటే 30% అది చెప్తా, ఇది చెప్తా, రెండు కలిపి చెప్తాను. సో 30% ఏవైతే ఉన్నాయో అవి తీసేసేయండి, నేను చెప్తాను, ఇవి ఎక్స్ట్రా టాపిక్స్ అని చెప్తాను. ఆ ఎక్స్ట్రా టాపిక్స్ నేర్చుకోండి, బట్ ఎగ్జామ్ అవసరం లేదు. ఓకేనా, గో. నెక్స్ట్ ఈస్ nilpotent మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఓకే, ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, in a square matrix, in a square matrix, okay, in a square matrix, if, okay, in a square matrix, in a square matrix, okay, now matrix A, in a square matrix, matrix A, okay, now matrix A is said to be nilpotent matrix. Nilpotent matrix epudu nilpotent matrix, okay, now if they exist, if they exist, okay, if they exist positive integer n, they exist positive integer n, this positive integer n, okay, keep in a double single quotations, positive integer n, okay, positive integer n, okay, otherwise keep as a box, positive integer n, okay, now they exist positive integer n, okay, n such that n, okay, such that
ఏం లేదు, డెఫినేషన్ ఒకసారి చూస్తున్నాం అంతే, అందుకు ఏం లేదు. సో ఎందుకంటే కరెక్ట్ ఉండాలి డెఫినేషన్, అందుకే సచ్ దట్, ఓకేనా, సచ్ దట్ కండిషన్, సచ్ దట్, ఓకేనా, సచ్ దట్ a పవర్ n is equals to 0. సో అలా చేసినప్పుడు కండిషన్ ఏంటిది, a పవర్ n equals 0 is a condition, is condition. సో n ఒకవేళ నువ్వు పాజిటివ్ ఇంటర్ తీసుకుంటే, ఓకేనా, ఇన్ స్క్వేర్ మ్యాట్రిక్స్, మ్యాట్రిక్స్ A is said to be nilpotent. nilpotent అంటారంట. ఎప్పుడు అంటారు? nilpotent matrix if they exist positive integer n such that a power n equals 0. అంటే ఎన్ని పాజిటివ్ ఇంటిజర్ తీసుకుంటే, పాజిటివ్ అంటే లైక్ n ఈక్వల్స్ టు మనం తీసుకోవచ్చు 1, n ఈక్వల్స్ టు 2, n ఈక్వల్స్ టు 3, సో ఆన్ ఇలా తీసుకున్నప్పుడు, ఓకేనా, సపోజ్ a పవర్ 2, ఓకేనా, మ్యాట్రిక్స్ 0 వచ్చిందనుకో, ఇలా 0 0 0 వచ్చిందనుకో, దాన్ని ఏమంటారు? సో దీన్ని ఏమంటారు? ఈ మ్యాట్రిక్స్ ని, అంటే మ్యాట్రిక్స్ ఏం తీసుకున్నాం మనం, a స్క్వేర్, అంటే సపోజ్ a తీసుకున్నాం, సపోజ్ నేను a తీసుకున్నా ఇక్కడ, ఓకేనా, a ఈక్వల్స్ టు 1 0 0 0 తీసుకున్నాను, ఓకేనా, 1 0 1 0 0 తీసుకున్నాను, 1 0 0 తీసుకున్నప్పుడు, ఓకేనా, లేదంటే సారీ 0 1 0 1 0 0 తీసుకున్నప్పుడు మ్యాట్రిక్స్ a స్క్వేర్ చేస్తే a ఈక్వల్స్ నానా, a ఈక్వల్స్ టు 0 1 0 0 తీసుకున్నాను నేను, ఇది తీసుకున్నాను, చూస్ చేసుకున్నాను. a స్క్వేర్ చేస్తే 0 0 0 వచ్చింది అనుకో, అప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఏమంటారు? ఈ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ ఏమంటారు? చెప్పాను, మ్యాట్రిక్స్ ఏ అంటారు. మ్యాట్రిక్స్ ఏ, ఈ మ్యాట్రిక్స్ ఏమంటారు? ఏమంటారు? nilpotent మ్యాట్రిక్స్ అంటారు, nilpotent మ్యాట్రిక్స్ అంటారు, ఓకేనా. అండ్ n, ఈ n ఏమంటారు? ఇక్కడ 2 ఉంది కదా n, సో n ఈక్వల్స్ 2 ఉంది కదా, n ఈక్వల్స్ 2, ఓకేనా. దెన్ n ఈస్ కాల్డ్, n is called index, n is called index of so n is called index of nilpotent అంటారు. ఈ n ఏమంటున్నాను, ఈ పవర్ n ఉంది కదా, ఈ పవర్ n ఏమంటారు? n is called index of nilpotent అంటారు, nilpotent. సో a ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ a తీసుకున్నాం 1 0 0 తీసుకున్నా, a స్క్వేర్ చేస్తే 0 0 0 0 వస్తేనే, ఓకేనా, వస్తే n ఈక్వల్స్ ఎంత తీసుకున్నా, 2 తీసుకున్నా. సో దట్ n ఈస్ కాల్డ్ ఇండెక్స్ ఆఫ్ nilpotent అంటారు. చూద్దాం వస్తారా, కండిషన్ చూద్దాం, ఓకేనా. a తీసుకొని a స్క్వేర్ చేస్తే 0 0 0 0 రావాలి. ఎందుకు a స్క్వేర్? a క్యూబ్ చేసుకో, ఓకేనా. a క్యూబ్ ఎంత వస్తుంది? a క్యూబ్. సపోజ్ అంటే n ప్లేస్ లో 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, ఎలా పెట్టుకోవచ్చు, ఓకేనా. a 0 0 0 0 0 0 3/3 అయితే 0 0 0 3/3 మ్యాట్రిక్స్ చేస్తే ఇలా, ఓకేనా. 3/3 చేసుకుంటే ఇలా 0 0 0 వచ్చేస్తుంది. సో దాని అప్పుడు ఏమంటారు? nilpotent మ్యాట్రిక్స్ అంటారు, ఓకేనా. ఈ 3/3 ఆర్డర్ ఏంటిది? ఇది 3/3 ఆర్డర్, ఇది 2/2 ఆర్డర్, ఓకేనా. ఇది ఒకటి తీసుకున్నాం, చూస్ చేసుకున్నాం. ఇది మ్యాట్రిక్స్ ఏ nilpotent కాదో చూద్దాం, ఓకేనా. అయితే కావాలంటే ఏం కావాలి? 0 0 0 0 రావాలి మ్యాట్రిక్స్, చూద్దాం ఇప్పుడు, ఓకేనా. చూడండి ఒకసారి, a స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 0 1 0 0 ఇంటూ a స్క్వేర్ అంటే ఏం చేయగలను? a స్క్వేర్ అంటే ఏంటి? I'm writing here a square is nothing but a into a రావాలన్నా, అంతేనా. సో a into a 0 0 0. సో మల్టిప్లై ఎంత వస్తుందన్నా? ఈ 2/2 మ్యాట్రిక్స్ కొంచెం పైన రాసుకుందాం, 2/2 మ్యాట్రిక్స్. సో పైన రాసుకుంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, సో 0 ఫస్ట్ ఎలిమెంట్ 0 into 0 ప్లస్ 1 into 0 1 into 0 అయిపోయిందా. నెక్స్ట్ ఫస్ట్ రో అయిపోయింది. సెకండ్ రో 0 into 0 0 into 0 ప్లస్ 0 into 0 0 into 0. నెక్స్ట్ గోవింద్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళా ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ తీసేయాలి, సెకండ్ కాలమ్కి వెళ్ళాలి, ఓకేనా.
చూడండి 0 ఇంటూ 0 చేసిన కన్నా 0 ఇంటూ 0 1 ఇంటూ 0 1 ఇంటూ 0 అయిపోయింది. ఓకేనా, ఇది అప్ చేయండి. ఓకేనా అమ్మా, ఈ రో గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, 0 ఇంటూ 0 0 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 0 ఈజ్ 1 ఇంటూ 0 0 ఇంటూ 0 ఈజ్ 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0 ఈజ్ 0 ఇంటూ 0 అయిపోయిందా? ఈ ఫస్ట్ రో అయిపోయింది, ఫస్ట్ కాలం అయిపోయింది. సెకండ్ కాలం వెళ్ళాలి. సో 0 ఇంటూ 1 ఇక్కడ 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 0 1 ఇంటూ 0. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ రో అయిపోయింది. గో విత్ సెకండ్ రో. సో 0 ఇంటూ 1 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0 0 ఇంటూ 0. ఓకే, ఇప్పుడు చూడండి మ్యాట్రిక్స్ ఏమొస్తుంది? 0 ప్లస్ 0 ఈజ్ 0. ఓకే, 0 ప్లస్ 0 ప్లస్ 0 ఈజ్ 0 0 ప్లస్ 0 ఈజ్ 0 0 ప్లస్ 0 ఈజ్ 0. ఎస్, సాటిస్ఫైడ్. వచ్చిందా? ఎస్. సో స్పేస్ ఎంత వచ్చిందా? 0 0 0 వచ్చిందా? ఎస్, సాటిస్ఫైడ్. వచ్చింది కదా? సో నా వచ్చింది. సో ఏం చేస్తున్నాం? a స్క్వేర్ is equals to 0 0 0 అంటే 0. ఓకేనా, a స్క్వేర్ ఈక్వల్స్ టు 0. దెన్ ఓకేనా, therefore matrix A therefore matrix A is called is ఇది is called nilpotent matrix. nilpotent matrix అంటాం మనం. ఏమంటారు? nilpotent matrix అంటారు. ఓకేనా, and n is called index of nilpotent. ఓకేనా, come on, take this. సార్ ఏంటి సార్ మరి 1 మార్క్ వస్తాయి 2 మార్క్స్ వస్తాయి అంటే 1 మార్క్ వస్తుంది, మీకు లక్ ఉంటే 2 మార్క్స్ వస్తుంది. మెయిన్ గా ఐఐటి కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకేనా, ఐఐటి జేఈఈ మీన్స్ పక్కా వస్తుంది. ఎంసెట్ కదా ర్యామ్ షూర్ 100%. డైరెక్ట్ అడుగుతాడు, ఇట్లా చేసి కండిషన్స్ అడుగుతాడు. an equals to 0 is a condition. ఓకేనా, is a condition. Then what is the value of n? an equals 0 is ఎలా ఎంసెట్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఎంసెట్ ఎలా అడుగుతారంటే ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో an equals to 0. ఓకేనా, an equals to 0. ఓకే, what is the value of n అడుగుతాడు. what is the value of n? ఓకేనా, if a equals to some matrix 0 1 0 0 ఇస్తాడు. ఈ మ్యాట్రిక్స్ కి what is the value of n అడుగుతాడు. ఐఐటి లో, జేఈఈ మీన్స్ లో ఓకేనా 1 మార్క్ క్వశ్చన్ అంతే. జేఈఈ మీన్స్ లో 1 మార్క్, ఐఐటి లో 1 మార్క్, ఎంసెట్ కూడా 1 మార్క్. an equals to 0. what is the value of n? if a equals to 0 1 0 0 అంటే మీరు 2/2 1/1 3/3 చేసుకోవాలి. ఓకేనా, చేసుకుంటే అయిపోతుంది. ఇంకోసం ఏమవుతుంది క్వశ్చన్ డైరెక్ట్ అడగాలంటే an equals to 0, then matrix is called ఏమంటారు? ఏ మ్యాట్రిక్స్ అవి? is called dash అని ఇస్తారు. అంటే a స్క్వేర్ మ్యాట్రిక్సా, b రెక్టాంగిల్ మ్యాట్రిక్సా, డయాగోనల్ మ్యాట్రిక్సా, లేదంటే నిల్పోటెంట్ మ్యాట్రిక్సా అని అడుగుతాడు. సో ఆన్సర్ ఇస్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. లేదు n ఏమంటారు అడుగుతాడు. a power n equals 0, then n is called n ఏమంటారు? n is called n ఏమంటారు? చూడండి పక్కా ఆన్సర్ వస్తుంది క్వశ్చన్. చూడండి వాళ్ళ ఆన్సర్ వస్తుంది 100%. a power n equals 0, then n is called అని అడుగుతారు. అప్పుడు ఇండెక్స్ ఆఫ్ నిల్పోటెంట్. మనం ఏంటంటే 7 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ అని దీని పట్టుకుంటాము. ఈ చిన్న లాజిక్ మిస్ అవుతాం. అందుకే మనకి ఏంటంటే 90 950 960 970 వచ్చిన ఇంటర్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఓకేనా నాకు అక్కడికి పోయే వరకు ఇవన్నీ గుర్తున్నాం మనకి. వాళ్ళు అంత పెద్ద అడిగారు ఎంసెట్ లో. ఓకేనా, ఎంసెట్ లో జేఈఈ లో పెద్ద సాల్వ్ చేసి అడిగారు. ట్రిక్కీ క్వశ్చన్స్, చిన్న ట్రిక్కీ. అందుకే 1 మార్క్ సారీ అందుకే 2 మార్క్స్ పర్ఫెక్ట్ అయిపోవాలి. ఓకేనా, 2 మార్క్స్ క్వశ్చన్ పర్ఫెక్ట్ ఉండాలి. అండ్ ఈ బిట్స్ ఈ 1 మార్క్ అంటారు యాక్చువల్ గా. ఈ బిట్స్ చాలా మంది మనకి అప్డేట్ అప్డేట్ చేస్తారు. బట్ ఈ బిట్స్ నీకు జేఈఈ మెయిన్స్ లో ఐఐటి లో ఎంసెట్ లో వచ్చేది. ఇవి నెగ్లెక్ట్ చేసారనుకో అంతే. ఓకేనా, సో ఐబీ ఎట్లా వచ్చేస్తుంది ఇవి కూడా అంత పాటు నేర్చుకోండి. ఓకేనా, టేక్ దిస్.
సో నెక్స్ట్ నాన్న ఏంటిది ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ అంటే చేంజ్ అవడం. మనం ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్ఫర్ అంటాం కదా. ట్రాన్స్ఫర్ అంటే ఏంటి ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి చేంజ్ అవ్వడం. ఇక్కడ ట్రాన్స్పోజ్. ఓకేనా ట్రాన్స్పోజ్ అంటే ట్రాన్స్పోజ్. ఓకేనా ట్రాన్స్పోజ్ అంటే రోస్ ని కాలమ్ లా మార్చుకోవాలి, కాలమ్ ని రోస్ లా మార్చుకోవాలి అంతే. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ మీన్స్ ట్రాన్స్ఫర్. పేరేనా ఉంది. ట్రాన్స్ అంటే ఏంటిది ట్రాన్స్ఫర్ కావడం. ఏం ట్రాన్స్ఫర్ సిఏ నుంచి ఎస్ఐ అయిపోతాడు. ఓకేనా ట్రాన్స్ఫర్ పొజిషన్ వస్తుంది. ఓకేనా ఆర్ దిగుతాడు. లేదంటే హైదరాబాద్ నుంచి గుంటూరు, గుంటూరు హైదరాబాద్ ఇంకా ప్లేసెస్ చేంజ్ అవుతా ఉంటాయి. సేమ్ ఇది కూడా ప్లేసెస్ చేంజ్ అవుతుంది. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే in a matrix, okay na, in a matrix not only square, in a matrix rectangle ఉండొచ్చు. ఓకేనా in a matrix అన్న ఇక్కడ రాయట్లేదు స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ అవసరం లేదు అన్న. ఓకేనా మ్యాట్రిక్స్ సరిపోతుంది. ఓకేనా ఇది పక్క స్క్వేర్ మ్యాట్రిక్స్ అవసరం లేదు, స్క్వేర్ మ్యాట్రిక్స్ అవసరం లేదు. ఎట్లా చేంజ్ చేస్తుంది ఓకేనా అవి మాత్రమే స్క్వేర్ మ్యాట్రిక్స్ కండిషన్ సాటిస్ఫై అవుతాయి. ఓకేనా ఇక్కడ కండిషన్స్ అవసరం లేదు. స్క్వేర్ మ్యాట్రిక్స్ అవసరం లేదు. అందుకే ఓన్లీ మ్యాట్రిక్స్ అని రాస్తున్నా. అక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ రాసిన ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ అవసరం లేదు. ఇన్ ఎ మ్యాట్రిక్స్ ఓకేనా ఇఫ్ రోస్ బికమ్స్ ఓకేనా రోస్ బికమ్స్ అంటే రోస్ అనుకున్నారు. రోస్ ఓకేనా yeah rows becomes columns, okay na? And column becomes rows, okay na? Columns become rows, column become rows, okay yeah. In a square in a matrix, if rows becomes columns, okay, a square matrix కావచ్చు, rectangle matrix కావచ్చు, ఏమైనా కావచ్చు. ఓకేనా rectangle matrix చెప్తా చూడండి ఒకసారి. ఓకే rectangle matrix అంటే నాకు అర్థం కావాలన్నా అంటే ఇది rectangle matrix అంటారు. ఎలా rectangular matrix. ఓకే rectangular matrix. ఓకే ఇది కూడా ఒకసారి కౌంట్ చెప్తాను నేను. In a matrix, if rows becomes columns and columns become rows, then it is called transpose of a matrix. It is called transpose of a matrix. It is called transpose of a matrix అంటాను. ఓకేనా it is called transpose of a matrix అంటే వచ్చిన. ఓకే transpose of a matrix అంటే వచ్చిన. ఓకే transpose of a matrix ఎలా చూడండి ఒకసారి. ఫస్ట్ నేను రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. అంటే ఏంటన్నా అంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటన్నయ్య అంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఓకేనా రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే no columns and rows are not equal. Here in this matrix okay now rows is not equals to columns. In this matrix rows is not equals to columns. Okay rows is not equals to columns. Okay ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు కన్నా. ఓకేనా in this matrix rows is not equals to columns or columns ఈక్వల్ ఉండవు కన్నా. ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. చూద్దాం ఎగ్జాంపుల్ చూడండి ఒక్కసారి. ఓకేనా ఎగ్జాంపుల్ ఏంటి దీనికి. ఎగ్జాంపుల్ A is equals to ఇప్పుడు ఎలా తీసుకుంటే చూడండి 1 2 3 4 5 6 ఇలా తీసుకుంటాను. ఇది రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ అంటారు. ఏ షేప్ లో కన్నా ఇది రెక్టాంగిల్ షేప్ లో గీస్తే అంతేనా. సో ఎన్ని రోస్ ఉన్నాయి నాన్న 1 row 2 rows. ఇక కాలమ్స్ ఎన్ని కన్నా R1 C1 C2 C3 ఇచ్చిన. ఓకే C1 C2 C3 ఉన్నాయి. ఇక్కడ R1 R2 ఉన్నాయి. ఓకేనా సో నెంబర్ ఆఫ్ రోస్ ఏమో
ఓకేనా. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి కన్నా 2. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఇచ్చిన, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈస్ 3 ఇచ్చిన. ఓకేనా. రోస్ ఈజ్ ఈక్వల్స్ టు కాలమ్స్, రోస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు కాలమ్స్. సో నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్స్ 3. సో 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 3. ఇది రెక్టాంగిల్ కన్నా, రెక్టాంగిల్ మ్యాట్రిక్స్. ఓకే, దీని ట్రాన్స్పోజ్ ఆఫ్ ప్లేస్ ఎట్లుంటది? ఓకే, ఇది రెక్టాంగిల్ కన్నా. ఇప్పుడు ట్రాన్స్పోజ్ ఇంకోటి రాయొచ్చిన, మర్చిపోయా. ట్రాన్స్పోజ్ ఓకేనా ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ is denoted by a power t ఇలా రాసుకొస్తాను, or a dash పెడతారు. ఓకేనా. at అన్నా a power t అన్న ఒకటే, or a dash అన్న ఒకటేనన్నా. ఓకేనా. a dash పెడతారు కన్నా, రెండు ట్రాన్స్పోజ్ కే. ఓకేనా. ఈ సింబల్ అని ఓకే, ఈ సింబల్ అని ఓకే, రెండు సింబల్స్ సేమ్. ఇప్పుడు దీన్ని ఇది చేంజ్ చేస్తున్నాను. ఓకేనా. ఏ ట్రాన్స్పోజ్ దీన్ని చేంజ్ చేస్తున్నాను. ఏనా ఏం చెప్పాను? రోస్ బికమ్స్ కాలమ్స్ అండ్ కాలమ్ బికమ్స్ రోస్. అంతే వచ్చిన. సి రోస్, ఈ రోస్ ఏమైతే రోస్ బికమ్స్ కాలమ్స్, ఈ రోస్ కాస్త కాలమ్స్ అయితే, అంటే 1 2 3. ఈ 1 2 3 ఉంది కదా రోస్, కాలమ్స్ లో రాసుకోవాలి. 1 2 3 లా రాసుకోవాలి. 4 5 6 ఉన్నాయి కదా, మళ్ళీ 4 5 6. ఓకే, 4 5 6. ఓకే, సో 1 2 3 4 5 6. ఈ రోస్ ఏమైనాయి? కాలమ్స్ అయిపోయినాయి. 1 2 3 4 5 6 ఏమైనాయి? ఇవి కాలమ్స్ 4 5 6. ఓకేనా. సో 1 4 రో, అది కాస్త 1 4 ఏమైంది? 1 4 ఏంటి? కాలమ్, కాలమ్ కాస్త రో అయింది. ఓకే, R1 R2, దిస్ ఈస్ C1 C2. ఓకే చిన్న. సో 1 4 కాలమ్ కాస్త ఏమైంది? రో అయింది. ఓకేనా. C1 ఓకేనా బికమ్స్ R1, C1 బికమ్స్ R1. ఓకేనా. నెక్స్ట్ C2 బికమ్స్ R2. ఓకే, C3 became R3. ఓకే, C3 became R3. చూడండి, ఇక్కడ C1 ఇక్కడ R1 అయింది, C2 కాస్త R2 అయింది, C3 ఇక్కడ R3 అయిపోయింది. ఓకేనా. C1 becomes R1, C2 becomes R2, C3 becomes R3 ఇట్లా. ఓకేనా. దీనికి అవసరం లేదు. ఇదే మ్యాట్రిక్స్ ఉన్నా చూడండి, రోస్ ఎట్లా రాయాలి? మ్యాట్రిక్స్ ఎట్లా రాయాలి? ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎట్లా రాయాలి? ఫస్ట్ రోస్ రాయాలన్నా, ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎట్లా రాయాలన్నా? ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎట్లా రాయాలన్నా? మర్చిపోతా వినండి మళ్ళీ. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎట్లా రాయాలన్నా? ఓకేనా. రోస్, ఓకే, రోస్ ఇంటూ కాలమ్స్. ఓకేనా. నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ రాల్చిన. సో ఎన్ని రోస్ ఉన్నాయి నాన్న దీనికి? ఆర్డర్ కి 2 రోస్ ఇక్కడ రాసుకున్నాం. ఓకేనా. 2. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3. ఇది 2 by 3 మ్యాట్రిక్స్. ఓకే, ఇది ఇదే మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇదే మ్యాట్రిక్స్, ఫస్ట్ రోస్ ఇది 3 into 2. ఓకేనా. 3 into 2. ఓకే, 3 into 2 మ్యాట్రిక్స్. ఓకేనా, దట్స్ ఇట్. ఇది ట్రాన్స్పోజ్. ఓకేనా. నెక్స్ట్ ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ చూద్దాం. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇక్కడ రాసిన స్క్వేర్ మ్యాట్రిక్స్ కి స్క్వేర్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్ మీకు ఆల్రెడీ తెలుసు. స్క్వేర్ మ్యాట్రిక్స్ మనం స్పెసిఫై అయిన అవసరం లేదు. స్క్వేర్ మ్యాట్రిక్స్. సో A is equals to సో ఇక్కడ రాసిన చూడండి. సరే, ఆర్డర్ మ్యాట్రిక్స్ ఇది చేసి ఇక్కడ రాసిన స్క్వేర్ మ్యాట్రిక్స్ కి. ఓకే, ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, in a square matrix, okay, A is equals to A. Okay, A is equals to, you can write it as 1 2 3 4 5 6 7 8 9. Children, 3 by 3 matrix. R1
ఓకే మంచి పెట్టుకోండి arrows R2 ఓకే నెక్స్ట్ R3 C1 C2 C3 3 R1 R2 R3 C1 C2 C3 so number of rows equals to number of columns దీని ఏ ట్రాన్స్పోజ్ రాయాలన్నా ఏ ట్రాన్స్పోజ్ రాయాలంటే సారీ మర్చి ఫీల్ కాకండి ఇక్కడ ప్లేస్ బై అవుట్ రాస్తున్నాను ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వర్క్ చేస్తే వేస్ట్ అవుతుంది అందుకే సో ఇది ఏ ట్రాన్స్పోజ్ రాయాలి ఏ ట్రాన్స్పోజ్ ఎలా రాస్తాను ఏ ట్రాన్స్పోజ్ rows becomes columns 1 2 3 కాస్త ఇలా రాసుకోవాలి 1 2 3 4 5 6 కాస్త రివర్స్ రాసుకోవాలి 4 5 6 7 8 9 కాస్త 7 8 9 రాసుకోవాలి ఓకే అరిగేది సో R1 becomes ఇదేనా R1 R2 R3 ఓకే ఇది C1 C2 C3 okay now so R1 1 4 7 ఇక్కడ R1 becomes C1 R2 becomes C2 2 5 8 2 5 8 okay R3 is 3 6 9 3 6 9 so R3 becomes C3 okay this is transpose of a matrix okay now chain okay so take this okay now మీకు అది మర్చిపోయాను ఏంటంటే ఏ స్క్వేర్ చేసేటప్పుడు మనం చెక్ చేసుకోవాలి మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ పాసిబులా కాదని చెక్ చేసుకోవాలి ఏ స్క్వేర్ చేసేటప్పుడు మల్టిప్లికేషన్ చేసా చెక్ చేసుకోవాలన్నా ఎలా చెక్ చేసుకోవాలంటే ఓకేనా మల్టిప్లికేషన్ పాసిబులా లేదా మల్టిప్లికేషన్ పాసిబులా లేదా మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి మ్యాట్రిక్స్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ పాసిబుల్ ఆర్ నాట్ ఓకేనా పాసిబుల్ ఆర్ నాట్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి ఇక్కడ ఇప్పుడు ఏం తీసుకున్నాను 1 2 3 ఓకేనా ఇక్కడ 4 5 6 తీసుకున్నాను అంతేనా 4 5 6 తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటికి దీనికి దీనికి ఓకేనా సరే దీని ఒక్కసారి B తీసుకుందాం మనం ఇది B తీసుకుంటే ఓకేనా ఇది B ట్రాన్స్పోజ్ తీసుకోండి B ట్రాన్స్పోజ్ ఈ A కి B కి మల్టిప్లికేషన్ పాసిబులా ఓకేనా మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ పాసిబుల్ ఆర్ నాట్ ఓకే ఎలా తీసుకుంటారు ఓకే ఎలా తీసుకుంటారు అంటే చూడండి ఏ ఎంత 2/3 మ్యాట్రిక్స్ సో 2/3 ఇంటూ అన్న 5 అంటారు 2/3 ఇదెంత దిస్ ఈస్ 3/3 మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ పక్కన వేసుకోవాలి 3/3 మ్యాట్రిక్స్ ఈ రెండు ఈక్వల్ అయితేనే ఓకేనా ఈ రెండు అంటే ఇక్కడ రోస్ ఇక్కడ కాలమ్స్ ఇక్కడ రోస్ ఈక్వల్ అవుతేనే ఓకేనా 2 మ్యాట్రిక్స్ లో ఇక్కడ రోస్ ఇక్కడ కాలమ్స్ ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలమ్స్ నాన్న సెకండ్ మ్యాట్రిక్స్ రోస్ ఈక్వల్ అవుతేనే మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ పాసిబుల్ ఓకేనా అడిషన్ ఉండదు అంటే అడిషన్ కూడా ఉంటుంది ఓకేనా సో ఈ రెండు ఉంటేనే పాసిబుల్ అవుతుంది అంటే ఇంపాసిబుల్ అడిషన్ డైరెక్ట్ చేసుకోవచ్చు అడిషన్ ఏం ప్రాబ్లం లేదు మల్టిప్లికేషన్ మాత్రమే ఉంటుంది ఓకేనా అడిషన్ డైరెక్ట్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు అడిషన్ నెక్స్ట్ అదే వస్తా చెప్తా మల్టిప్లికేషన్ ఇవాళ చేశాను కదా అందుకే మీకు చెప్తున్నాను 2 into 3 ఇక్కడ మ్యాట్రిక్స్ 2 into 3 ఓకేనా సో ఏం రాసుకోవాలి కండిషన్ అంటే ఇఫ్ ఓకేనా కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఓకే is equals to rows in second matrix okay na second matrix then multiplication is possible okay na then multiplication of matrix is possible then multiplication of matrix okay nothing but multiplication of matrix is possible. So if in column in first matrix rows in second matrix okay now if columns in first matrix is equals to okay now equal to rows in second matrix then multiplication of matrix possible okay now
then only multiplication of matrix possible. Okay. So we get the concept of multiplication of matrix possible or లేదా ఎలా చేసుకోవాలి multiplication of matrix possible or not for two matrix okay na ఇప్పుడు ఈ రెండింటికి నేను మ్యాట్రిక్స్ చేయాలి మల్టిప్లై చేయాలి a into b అనుకుంటే సో a into b ఓకేనా is possible ఎలా చెక్ చేయాలి a into b is possible a అంటే ఏం తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ a తీసుకుంటున్నాను నేను ఏం తీసుకుంటున్నాను 2 into 3 ఎలా చెక్ చేసుకోవాలి a into b is possible ఓకేనా చెక్ how to check is okay order of matrix okay check ఎలా చేసుకోవాలి order of matrix of a is 2 into 3 okay na and b is 3 into 3 ఈ రెండు ఈక్వల్ అవుతే ఓకేనా ఈ రెండు ఈక్వల్ అవుతేనే ఏమవుతుంది multiplication possible okay na is possible if number of columns in first matrix number of columns in first matrix okay na is equal to okay number of rows in second matrix okay second matrix అప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది ఓకేనా అప్పుడు మాత్రం పాసిబుల్ అవుతుంది ఇక్కడ రాస్తున్నా అంతే ఓకేనా ఇవి రోస్ ఇవి కాలమ్స్ సో రోస్ కాలమ్స్ ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ రో సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్ ఈక్వల్ ఉంటేనే మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇస్ పాసిబుల్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఓకే possible or not for two matrix okay na ఇప్పుడు ఈ matrix తీసుకున్నది 2 by 3 ఉంది ఆర్డర్ ఇక 3 by 3 ఉంది okay come on take it so next symmetric matrix next symmetric matrix అంటే ఏంటి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఓకే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి ఓకే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి సో ప్లీజ్ డోంట్ ఫీల్ కాకండి ఆల్మోస్ట్ ఇది నాకు ఇంట్రడక్షన్ ఆల్మోస్ట్ 4-5 hours వస్తుంది సో మీకు ఆల్మోస్ట్ 4-5 hours అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను ఓకే ఈజీ అయిపోతుంది ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఈజీ ఉంటుంది ఓకేనా డోంట్ ఫీల్ ఓకే నేను చెప్పే ఉద్దేశం కాకుండా నీట్ గా ఒక క్వశ్చన్ కి ఒక కాన్సెప్ట్ కి ఓకేనా ఆ క్వశ్చన్ రిలేటెడ్ చేస్తూ ఆన్సర్ చెప్తున్నాను ఓకేనా సో అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది అర్థమవుతుందా అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఈజీ వచ్చేస్తుంది ఈ ఇంట్రడక్షన్ చేసుకుంటే ఎక్సర్సైజ్ 1 ఎక్సర్సైజ్ 2 చేసే ముందు ఈజీ వచ్చేస్తా ఉంటుంది ఓకేనా లెంత్ ఉంటుంది ఫీల్ కాకండి ఆల్మోస్ట్ నాకు తెలిసి 3 hours 4 hours వస్తుంది ఓకేనా ఇంట్రడక్షన్ సో ఇంట్రడక్షన్ పార్ట్ 1 పార్ట్ 2 పెట్టే ఇంట్రడక్షన్ పెడతా ఓకే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ in a square matrix okay in a square matrix okay in a square matrix
matrix A, matrix in square matrix, and square matrix A ne square matrix, okay na, matrix A చెప్తున్నా, square matrix, matrix A ne square matrix, okay na, in a square matrix, a square matrix అని చెప్పట్లేదు, okay na, in a square matrix, matrix A is called symmetric matrix, is called symmetric matrix, okay now, when it satisfies condition, when it satisfy condition ఏంటన్నా, satisfy condition, that is ఏంటన్నా condition, A transpose is equals to A. సో కండిషన్ ఇది నా, A ట్రాన్స్పోజ్ చేస్తే A వచ్చింది అనుకో, అదేంటి అప్పుడు సిమెట్రిక్ మ్యాట్రిక్స్. A ట్రాన్స్పోజ్ చేస్తే A రావాలి, దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా, ఏమంటారు, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు కదా. ఓకేనా, సిమెట్రిక్ వేరు, మ్యాట్రిక్స్ వేరు కాదు, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రిజల్ట్ ఒక రాసాను. ఇన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ A is called symmetric matrix when it satisfy condition A transpose equals to A. A transpose equals to A. ఓకేనా, A transpose equals to, అంటే ట్రాన్స్పోజ్ చేస్తే కూడా రోస్ కాలమ్స్ లాగా, కాలమ్స్ రోస్ లాగా మారితే కూడా A రావాలి. ఓకేనా, A రావాలి, అప్పుడు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. చూద్దాం ఎగ్జాంపుల్. ఓకేనా, ఐఎమ్ టేకింగ్ 3x3 మ్యాట్రిక్స్. ఓకేనా, A ఈక్వల్స్ టు, ఐఎమ్ టేకింగ్ 3x3 స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, 3x3 మ్యాట్రిక్స్, that is 1 1 1 minus 1 1 1 minus 1. Okay, next 1 2 0. Okay, next minus 1 0 5, minus 1 0 5. Okay, ఓకే, -1 0 5. ఏం లేదు ఇక్కడ, నేను రాసుకున్నాను ఆల్రెడీ నా బుక్. ఓకే, నా అక్కడ ఏదో ఉందని చెప్పకండి, చూసుకోండి, నేను సమ్స్ చేసుకున్నాను ఇక్కడ. సో అది సమ్సే, జస్ట్ చూసి చెప్తున్నాను మీకు. ఓకేనా, అంటే క్వశ్చన్ చూస్తున్నా, ఆన్సర్స్ కాదు. నేను ఆన్సర్ ఆల్రెడీ సాల్వ్ చేస్తున్నాను, ఎందుకంటే తప్పు కదా, మళ్ళీ మొత్తం మీరంతా రాంగ్ అవుతుంది. నేను చెప్పే శాతం చూస్తూ ఉంటారు నా, అంటే దాన్ని మళ్ళీ రాంగ్ ఆన్సర్ అంటే మళ్ళీ డౌట్స్ వచ్చాను, అంటే డైరెక్ట్ నేను మీతో ఇంటరాక్ట్ కాలేను కాబట్టి కరెక్ట్ పర్ఫెక్ట్ ఇవ్వాలి. కాబట్టి ఆల్రెడీ సమ్స్ చేసుకున్నాను, ఉంటేనే చెప్పట్లేదు. సమ్స్ ఆల్రెడీ చేసేసుకొని సాల్వ్ చేసుకున్నాం సమ్స్ అన్ని ఈజీ మెథడ్. ఓకేనా, మ్యాట్రిక్ మొత్తం ఈజీ మెథడ్ సాల్వ్ చేసుకున్నాను సమ్స్. ఓకేనా, సో ఈజీ మెథడ్ సాల్వ్ చేసుకున్నాను, దాని తర్వాతనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, అంటే మీకు ఏం లేదు. ఓకే, సో 1. ఓకేనా, జస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటారు, లేదు సార్ అక్కడ క్వశ్చన్ బ్యాంక్ పెట్టి చెప్తున్నాడు, అది చెప్తున్నాడు, అది ఏం లేదు. ఆల్రెడీ నువ్వు నోట్స్ సాల్వ్ చేసిన, ఆ సాల్వ్ చేసిన నోట్స్ నీకు చెప్తున్నా. ఓకేనా, ఎందుకంటే మిస్టేక్ పోయినా కష్టం. ఓకే, 1 1 minus 1 1 2 0 minus 1 0 5. ఓకేనా, ఇది A. అది A ట్రాన్స్పోజ్ చేస్తే ఏంటి, ఏమైతే మనం A ట్రాన్స్పోజ్ అంటే ఈ రో సారీ రోస్ బికమ్స్ కాలమ్స్. ఓకేనా, R1 R2 R3. ఓకేనా, C1 C2 C3. ఓకే, ఏంటి ట్రాన్స్పోజ్ అంటే రోస్ బికమ్స్ కాలమ్స్, కాలమ్స్ బికమ్స్ రోస్. అంటే 1 1 minus 1 ఎలా రాసుకొస్తున్నాం మనం, రివర్స్ రాసుకోవాలి. 1 1 minus 1 2 1 0 రాసుకోవాలి. 1 2 0 సారీ 1 2 0 2 1 0 కాదు, సారీ 1 0 2 ఎలా రాసుకోవాలి. 1 2 0 ఎలా రాసుకోవాలి. 1 2 0. ఈ రోస్ కాస్త కాలమ్ గా రాసుకోవాలి, అంతే నచ్చిన. సో -1 0 5 ఎలా రాసుకోవచ్చునా, రోస్ -1 0 5 రాసుకోవాలన్నా. ఓకేనా, రాసుకో చూడండి ఒక్కసారి. A ట్రాన్స్పోజ్ ఏమొచ్చింది, 1 1 1 1 -1 -1 1 1 2 2 0 0 -1 -1 0 0 5 5. ఫినిష్డ్. ఓకే, అడిగడి అర్థమైందా. సో ఇప్పుడు A ట్రాన్స్పోజ్ కూడా చేయొచ్చింది కదా, therefore A transpose is equals to A. Okay, A transpose equals to
A. Okay na? Therefore A, matrix A, okay, A another matrix A is called symmetric matrix. Is called symmetric matrix అంటాను. Symmetric matrix అంటాం. ఓకేనా? ఒక్కొక్కసారి ప్రాబ్లం ఇస్తాడు. ఓకేనా? ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఒక్కసారి. ఓకేనా? We will solve the problem now. So question వచ్చేసి A is equals to ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. ఇది ప్రాబ్లం బేస్డ్ అపాన్ సిమెట్రిక్ ట్రయాంగిల్స్ మీద సిమెట్రిక్ మీద ప్రాబ్లమ్. -1 2 3. okay, so 2 5 6 3x 7 3x 7. సో ఇది ఏంటి అంటే ఎక్సర్సైజ్ నెంబర్ సి లో ఓకేనా ఫోర్త్ ప్రాబ్లం ఇది. ఎక్సర్సైజ్ నెంబర్ సి లో ఏ ప్రాబ్లం ఇది? ఎక్సర్సైజ్ నెంబర్ సి 3C లో ఓకేనా ఫోర్త్ వన్ ఇది ఫోర్త్ సమ్. ఓకేనా ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ఇచ్చారు నాన్న. ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ఇచ్చారు. ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకేనా ఫైండ్ x కనుక్కోమని చెప్పారు. ఓకే ఇది క్వశ్చన్. x కనుక్కోమని చెప్పారు. a equals to -1 2 3 2 5 6 3x 7 ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంట. ఇది ఏ క్వశ్చన్? ఎక్సర్సైజ్ నెంబర్ 3C లో ఫోర్త్ సమ్. ఓకేనా ఫోర్త్ సమ్. ఓకే ఫోర్త్ ప్రాబ్లం అది. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ఇచ్చారు. సో వాట్ ఈస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్ చెప్పినానా? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్ ఏంటి నాన్న? ఇది రాయాలి మనం. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్ ఇచ్చిన సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్ A transpose is equals to A అంతేనా? A transpose equals to A రావాలి. ఓకే ఇది కండిషన్. సో దీన్ని ఏం చేయాలి మనము? ట్రాన్స్పోజ్ పెట్టాలి. అంటే A transpose is equals to ఇవి రోస్ ఏదన్నా ఏమవుతాయి? -1 2 3 అవుతాయి. 2 3 ఇది 2 5 అంతే కదా. 2 5 6 కాస్త 2 5 6 కాస్త రాయాలి. 2 5 6 అని రాయాలి. ఓకేనా 2 5 6 3x 7 కాస్త ఏం రాయాలి? 3x 7 రోస్ ఉన్నాయి. ఇలా రాసుకుంటే కాలమ్స్ 3x 7. ఓకే ఓకేనా A ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు A అని చెప్పారు కండిషన్ లో. ఇప్పుడు రెండు ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వేట్ దట్ ఈస్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది A. ఓకేనా నౌ A equals to what is that? -1 q 3 q 5 6 3 6 5 3 x 7. So according to the condition, according to the symmetric matrix condition, A transpose equals to A equal కాబట్టి -1 equals to -1 2 equals to 2 3 equals to 3 2 equals to 2 5 equals to 5 x equals to क्या है? sorry x equals to what is that? X equals to 6. so x equals to ఎంత నాన్న 6. ఇక్కడ చూడండి 3 equals to 3 x equals to 6 సేమ్ వచ్చిందా? సో x equals to 6 simple, that's it. Therefore x is equals to 6. okay therefore x equals to 6. did you got this? వచ్చిందా? అర్థమైందా? ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ప్రాబ్లం. టేక్ దిస్. Next Q symmetric matrix. Okay, and Q symmetric. Okay, Q.
నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్కేటింగ్ చేస్తారు కదా స్క్యూ, జాగ్రత్త కింద. ఓకేనా, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. So now skew symmetric matrix. Okay, skew symmetric matrix. And it's skew symmetric matrix. Okay na? Skew. Is skew and SKEW skew. Skew symmetric matrix. Also in a square matrix, matrix A is called skew symmetric. Skew. SKEW skew. Okay, back పెట్టండి. Okay, next place చేయడానికి రాస్తున్నాను. is called okay Q symmetric matrix. Q symmetric matrix. Q symmetric matrix. Okay na? Q symmetric matrix. In a square matrix, matrix A is called Q symmetric matrix. Eppudu matrix if condition A transpose equals to minus A transpose is equals to minus A transpose equals to minus A. Okay, is equals to A transpose sorry minus A transpose equals to minus A. Condition A transpose equals to minus A satisfies. Okay na? Satisfy. If condition A transpose equals minus A satisfy avute, then matrix A is called matrix A. Okay, matrix A is called emanna is called Q symmetric matrix antam. Q symmetric matrix. Q symmetric matrix అంటారు కదా. ఓకే, Q symmetric matrix అంటారు. ఓకే, Q symmetric matrix. ఓకేనా, తీసుకుందాం ఎగ్జాంపుల్. ఎలా సార్ అంటే ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకేనా, 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా A ని. ఓకే, వాట్ ఇస్ 3/3 మ్యాట్రిక్స్? 0 1 -2. ఓకేనా, 0 1 -2. నెక్స్ట్ -1 0 3. ఓకేనా, నెక్స్ట్ 2 -3 0. అన్నా నేను ఆల్రెడీ క్యాల్కులేట్ చేసినాను, అందుకే ఈ వాల్యూస్ తీసుకుంటున్నా. వేరే వాల్యూస్ వస్తాయి. ఓకేనా, ఈ వాల్యూస్ ఏం తీసుకుంటున్నా సార్ పర్టికులర్ గా డౌట్ వస్తే నేను ఆల్రెడీ నేను క్యాల్కులేట్ చేసేస్తాను. క్యాల్కులేట్ చేసి మీకు చెప్తున్నా. ఓకేనా, అడిగేయండి అన్ని క్యాల్కులేట్ చేసి చెప్తాను. సో ఎందుకంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ మైనస్ ఏ రావాలంటే అన్ని రావు, కొన్ని వస్తాయి. సో అందుకే దీంట్లో ఈ మ్యాట్రిక్స్ పాజిటివ్ అవుతుంది. సో 0 1 -2 -1 0 3 2 -3 0. ఓకేనా, దీని ఇప్పుడు ఏం చేద్దాం? ఏ ట్రాన్స్పోజ్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ అంటే రోస్. ఏ ట్రాన్స్పోజ్ కొంచెం ఆగండి, నేను అప్లై చేస్తాను. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి కాలమ్స్? R1 R2 R3. ఓకే, ఇక్కడ C1 C2 C3. ఓకే, ఇప్పుడు A transpose is equals to rows become columns, columns become rows. అంటే rows కౌంట్ లో మారిపోతాయి, కాలమ్స్ రోస్ లో మారిపోతాయి. అంటే ఇప్పుడు 0 1 2 ఉంది కదా. ఓకేనా, అవి ఎట్లా రాసుకోవాలి అన్న? ఇవి రాసుకోవచ్చు అన్న, అట్లా అంటే అట్లా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇవే రాసుకోవాలి ఎందుకు, ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా. 0 -1 2 రాసుకోవచ్చు. చూసుకో 0 ఓకేనా -1 2. ఓకేనా, సో 0 -1 2 ని ఇలా రాస్తున్నా. ఓకే, 0 1 2 రాసినా అది వస్తుంది. ఓకే, 0 1 2. ఓకేనా, 0 1 రాస్తే ఆల్రెడీ 0 ఉంది, ఇలా 1. ఓకేనా, ఇది -2. ఓకే, -2. ఓకేనా, ఎట్లా రాసుకోవచ్చు? ఫస్ట్ 0 1 2. ఓకేనా, 0 1 2. సో కన్ఫ్యూజ్ అవుతుంది, ఫస్ట్ నుంచి రాసుకోండి. 0 1 -2 0 1 -2 -1 0 3 -1 0 3
2 minus 3 0, 2 minus 3 0, ఓకేనా. ఇప్పుడు చూడండి 0 0, 1 minus 1, minus 1 plus 1, minus 2 plus 2, minus 1 plus 1, 0 0, plus 3 minus 3, q minus 2, minus 3 3, 0 0, ఓకే. ఏం కామన్ దీంట్లో? మైనస్ కామన్ ఉంది, అంతేనా? మైనస్ కామన్, ఓకేనా. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. ఇప్పుడు మైనస్ బయట పడిన అనుకో ఏ నుంచి, ఓకేనా. ఇప్పుడు ఏ ఏంటిది? ఏ ఈక్వల్స్ టు, ఒకవేళ నేను మైనస్ కామన్ తీసుకొచ్చా, ఓకేనా. మైనస్ కామన్ అంటే మైనస్ బయట తీసుకొచ్చాను, ఓకే. మైనస్ బయట తీసుకొచ్చాను, ఓకేనా. సో మైనస్ రావాలంటే ఏ ఈక్వల్స్ మైనస్ ఏ రావాలి, ఓకేనా. ఏ, సో మైనస్ రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ మైనస్ ఏ రావాలంటే ఏం చేయాలి? మల్టిప్లై బై మైనస్, ఓకేనా. we get minus a is equals to, సో దీనికి కూడా చూడండి 0 కదా, మైనస్ 0, మైనస్ 1 అని మైనస్ చేయాలి. మైనస్ ఆఫ్ మైనస్ 2, దీనికి మైనస్ ఆఫ్ మైనస్ 1, మైనస్ మల్టిప్లై చేయాలన్నా. మైనస్ 0, మైనస్ 3, మైనస్ 2, మైనస్ ఆఫ్ మైనస్ 3, మైనస్ 0, ఓకే. ఇప్పుడు మైనస్ 0 రాయకండి, ఎగ్జిస్ట్ కాదు. సో మైనస్ 0 అంటే మైనస్ 0 ఎగ్జిస్ట్ కాదు, ఇప్పటికి రాదు. అంటే మల్టిప్లై చేయాలని రాసిన, అంతే. అర్థమవుతుందా? సో మైనస్ ఏ ఏమో అది, మల్టిప్లై బై మైనస్ వి గెట్ మైనస్ ఏ, ఓకే. సో 0 మైనస్ 1 మనకి రాస్తుంది చూడండి. మైనస్ ఏ వాల్యూస్ ఏమన్నా, మైనస్ ఈక్వల్స్ టు 0, మైనస్ 1, మైనస్ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2, నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1, 0, మైనస్ 3, మైనస్ 2, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3, 0, ఓకే. ఇప్పుడు చూడండి మైనస్ ఏ ట్రాన్స్పోజ్ సేమ్ చూడండి. ఏ ట్రాన్స్పోజ్ ఏమో 0 0, మైనస్ 1 ప్లస్ 2 ప్లస్ 2, 1 ప్లస్ 1, 0 0, మైనస్ 3 మైనస్ 2 3 3, 0 0, ఈక్వల్ అయినా అడిగడి, ఈక్వల్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఏ మైనస్ ఏ రెండు ఈక్వల్ ఉన్నాయా లేదా? ఇది మైనస్ ఏ, సో మైనస్ ఏ. సో ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ ఈక్వల్ ఉన్నాయి, ఓకేనా. ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ ఈక్వల్ ఉంటాయి, ఓకేనా. సో therefore A transpose is equals to minus A is equals to ఏమొచ్చింది? ఆన్సర్ 0, minus 1 2 1 0, minus 3 minus 2 3 0, ఓకేనా. A transpose equals to minus A. సాటిస్ఫై కండిషన్? yes. అర్థమైందా? ఓకే. దెన్ అప్పుడు సాటిస్ఫై అయితే దెన్ మ్యాట్రిక్స్ A is called Q symmetric matrix. అంటే ఈ మ్యాట్రిక్స్ ఏమంటారు? Q symmetric matrix అంటారు, ఓకేనా. Q symmetric matrix అంటారు. దీని ప్రాబ్లం చేద్దాం ఇప్పుడు. ప్రాబ్లం ఎక్కడుంది ప్రాబ్లం? సో ఎక్సర్సైజ్ 3 లో 5th ప్రాబ్లం. లైక్ A equals to the given as 0 2 1 minus 2 0 minus 2 minus 1 x కొంచెం ఇటే రాసుకుందాం, స్పేస్ ఇద్దాం ఇక్కడ. 2 0 2 1 0 minus 2 minus 1 x 0, ఓకేనా. ఎక్సర్సైజ్ నెంబర్ 3C లో, ఓకేనా, 5th సమ్, ఓకేనా. A equals to, okay, is Q symmetric,
సో ఈజ్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకేనా? దెన్ ఫైండ్ ద ఎక్స్ వాల్యూ. ఫైండ్ ఎక్స్ వాల్యూ అని చెప్పారు. ఓకేనా? ఇది క్వశ్చన్. ఎక్స్ వాల్యూ అనుకోమంటున్నారు క్యూ సిమెట్రిక్ అని. ఓకే, ఎక్స్ వాల్యూ ఎలా అనుకుందో చెప్పండి. ఇది క్వశ్చన్. ఓకే, తీసుకున్నారా? ఇక్కడ అభ్యాసం చూడండి. కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకే, అందుకే రాస్తున్నారు అదే. ఓకే, క్వశ్చన్ ఇక్కడ రాస్తున్నాను, సాల్వ్ చేయాలి. ఓకేనా? సో కండిషన్ ఏంటి? క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్. క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్. క్యూ సిమెట్రిక్. ఓకే, సరే ఫస్ట్ ఇది రాయండి. రాసిన తర్వాత నేను సమ్ చెప్తాను. ఇది రాసుకో ఫస్ట్, సమ్ సాల్వ్ చేస్తాను. అలా నుంచి సమ్ సాల్వ్ చేస్తాను. సో నెక్స్ట్ సమ్ ఇచ్చారు, సమ్ రాద్దాం. ఇప్పుడు సమ్ చేద్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 3C. ఓకేనా? ఫిఫ్త్ సమ్. క్వశ్చన్ ఏంటంటే A matrix A is equals to 0 2 1 minus 2 0 minus 2 minus 1 x 0. Okay, 0. ఓకేనా? కన్సిడర్ ఉందా మ్యాట్రిక్స్? ఇలా రెండు ఒకటే అభ్యసనాన్ని కన్సిడర్ మ్యాట్రిక్స్ అందుకే నీకు రాస్తున్నా. 2 1 0 minus 2 x 0. ఓకే, x 0. ఇది A. ఓకేనా? కండిషన్ ఇచ్చారంటే ఈజ్ ఏ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంట. ఏంటి అది? క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఈజ్ ఏ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. Find value of x. Find value of x. X value ఎంత అడుగుతున్నారు. ఓకేనా? కండిషన్ ఏంటి? సొల్యూషన్ ఫర్ దిస్ ఈస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్ రాయాలి మనం. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్ రాయాలి. ఓకేనా? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్. ఓకే, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్. Symmetric matrix condition. Condition ఏంటి? Symmetric matrix condition A transpose is equals to minus A. ఇదేగా కండిషన్. సో ఇప్పుడు A ట్రాన్స్పోజ్ చేద్దాం దీనికి. ఓకేనా? ఫస్ట్ మైనస్ A చేద్దాం. మైనస్ A. సో మైనస్ A అంటే ఏంటి? మైనస్ A is equals to మైనస్ మల్టిప్లై చేయాలన్నా. సో మైనస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? మైనస్ A అంటే మైనస్ 0 మైనస్ 2. ఓకే, 1 minus 2. so minus of minus plus, minus of minus అంటే ప్లస్ అంతే కదా. 0 మైనస్ పెట్టుకోవద్దు. ఓకే, minus of minus plus 2. so minus of minus plus 2. ఓకేనా? minus of minus plus 1. ఓకే, minus of minus 2. Okay, now minus of minus 2. Next, minus of minus 1. X 0. Okay, now that equals to ఏమైంది? 0 minus 2 1. Minus of minus plus 2. Minus of minus plus 2. 0. Minus of minus plus 2. Minus of minus plus 1. Next, x. Next, 0. నెక్స్ట్ ఏంటి? 0. ఓకే, ఇది ఓకేనా? ఇది మైనస్ A. A ట్రాన్స్పోజ్ ఏంటి?
A transpose. So 0 2 1 A transpose అంతే కదా. 0 2 1 వచ్చేసి 0 2 1 రాసుకోవాలి. ఓకేనా? ఇక్కడ 0 2 1 ఉంది, ఇక్కడ ఏం రాయాలి? 0 2 1 రాయాలి. -2 0 -2. So -2 0 -2. Next -1 x 0. Okay, -2 0 -2 is -2 0 -2. -1 x 0 is -1 x 0. Okay, so -1 x 0 is -1 x 0. ఇప్పుడు రెండు కంపేర్ చేయండి. ఓకేనా? రెండు కంపేర్, ఎందుకంటే A ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ మైనస్ ఏ కదా, అందుకే రెండు ఏం చేయాలి? కంపేర్ చేయాలి. ఇది మైనస్ ఏ కదా, ఇది మైనస్ ఏ. సో కంపేర్ 0 0 -2 -2. ఓకే, -2 -2. ఓ ఇక్కడ -1. మైనస్ వస్తుంది, సారీ ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఇది 0 కదా, 0 0 ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకేనా? సో మిస్టేక్ అయితే చూడండి. 0 q -1 0 -1 +1 minus yes. ఓకే, సో కట్ చేయండి. -1 minus 0 0 -2 -1 -1 +2 +2 0 0 x 2 x equals to 2. Okay, x equals to 2. x equals to 2. ఇక్కడ 1 1 x equals -2 వచ్చింది. ఏ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము? 0 2 1 -2 0 -2 -1 0 0. సో ఇక్కడ ప్లస్ వస్తుంది. 0 -2 -1 0 0 2 -2. సో చూడండి, అక్కడ మైనస్ తప్పు చేసినాం కూడా, మైనస్ ఏ కదా. సో -0 అంటే మైనస్. ఓకే, 0 కాదు, మైనస్ అంటే -2. ఇక్కడ -1 -+ ప్లస్ 0 -, ఓకే -1. ఓ షట్, దీనికి మైనస్ వస్తుంది కదా, -x. ఓకే, మైనస్, ఎందుకంటే ఇది ఈక్వల్ x ఉంది, మైనస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? మైనస్ వస్తుంది. సో 0 ఇక్కడ -x. సో ఇప్పుడు కంపేర్ చేయండి. 0 0 -2 -2 -1 -1 2 2 0 0 x 2 -x -2 1 1 -x -2 0 0. ఓకేనా? సో A ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ -a కంపేర్ చేస్తే ఏమైంది? x is equals to 2 -x is equals to -2 by comparing. ఓకేనా? by comparing A transpose and A. Okay, by comparing A transpose and A matrices. Okay, now matrices. Okay, now x is equals to 2. Okay, ఎందుకంటే minus minus cancel. So -x equals to -2. Minus cancel, x equals to 2. Okay, now సో ఇలా చేస్తే x వాల్యూ వచ్చింది 2 వచ్చింది. ఓకేనా? టేక్ దిస్.
Okay, now some conditions will be there like A transpose whole transpose is equals to A. Okay, now A transpose whole transpose cancel becomes A. Cancel ante mana reverse already chesam. The reverse chese mana same place ku vachestadi. Okay na? A transpose whole transpose to A. A plus B whole transpose is equals to A transpose into B transpose. Eppudu if order of A is 2 into 2, order of B is equals to 2 into 3. ఇష్టం అది 2 into 3 ఏమైనా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే 3 into 2 రాసుకోవచ్చు. ఇక్కడ 2 into 3 రాసుకోవచ్చు. ఓకే, అది మనకి ఇష్టం. చెప్పాను కదా, ఇది ఈక్వల్ ఉండాలి. ఓకేనా, రెండు ఈక్వల్ ఉండాలి. రాయాలంటే రాసుకోవాలి చూడండి. ఓకేనా, దట్ ఈస్ ఏమని రాస్తానంటే 2 into 3. ఓకేనా, where B is where B order is okay na, where B order is 3 into 2 ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది, A equals to 2 into 3. ఓకే, సో పక్కన రాసుకుంటే B ఏమో 3 into 2. ఓకే, ఈ రెండు సేమ్ ఉంటేనే అది పాజిటివ్ అవుతుంది, లేదంటే కాదు. ఇఫ్ ఆర్డర్ A into B where B is order of whereas B order is B 3 into 3, ఈ రెండు సేమ్ ఉంటేనే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, లేదంటే సాటిస్ఫై కాదు. ఓకేనా, నెక్స్ట్ A into B transpose, okay na, is equals to B transpose into A transpose. It was same. If order of A equals to M into N తీసుకుందాం, and order of B is N into P. If order of B is M into M and O తీసుకుందాం, M and O. ఓకే, సో ఈ రెండు సేమ్ ఉండాలి, అంతే కదా, ఈ రెండు సేమ్ ఉండాలి. ఇక్కడ N ఉంది, ఇక్కడ కూడా N ఉంది, అప్పుడు మాత్రమే ఇది పాజిటివ్ అవుతుంది. A into B transpose equals to B transpose into A transpose. A into B whole transpose equals to A transpose into B transpose. ఓకే, మనకు వస్తాయి ఇప్పుడు అది. ఓకేనా, సో ఇవి కండిషన్స్. నెక్స్ట్ what is singular matrix? సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఓకే, సింగులర్ మ్యాట్రిక్స్ వెళ్ళే ముందు డిటర్మినెంట్ అంటారు. ఓకే, డిటర్మినెంట్ అంటారు. సింగులర్ మ్యాట్రిక్స్ ముందు వెళ్ళేది చేద్దాం, డిటర్మినెంట్ చేద్దాం. డిటర్మినెంట్ అంటారు. వాట్ ఈస్ డిటర్మినెంట్? Determinant of a matrix. Okay, determinant of a matrix. Determinant of a matrix. Okay, determinant of a matrix. Determinant 2 ఉంటాయి. determinant 2/2 matrix ఉంటుంది, 10/2 matrix ఉంటుంది. ఓకేనా, determinant of matrix for 2/2 రాద్దాం ఒకసారి. ఓకేనా, for 2/2. ఓకేనా, for 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, for 2/2 అంటే స్క్వేర్, మళ్ళీ ఇంకా స్క్వేర్ అవసరం లేదు. for 2/2 మ్యాట్రిక్స్, 2/2
మ్యాట్రిక్స్. ఓకే, డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఫర్ 2 by 2 మ్యాట్రిక్స్. ఓకేనా? ఎలా ఏంటిది ఎట్లా తీసుకుంటారు అంటే ఎగ్జాంపుల్ సపోజ్ ఏ ఉంది, ఏ ఈక్వల్స్ టు సమ్ 1 2 3 4 తీసుకున్నాం. ఓకేనా, 1 2 3 4 తీసుకున్నాం.